కొమ్రవెల్లి మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పోడిశెట్టి నరసింహులపై చేర్యాల మండల కేంద్రానికి చెందిన అక్షర హాస్పిటల్ డాక్టర్ సంతోష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సత్తిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని, పద్ధతి మార్చుకోవాలని ఇదివరకే సిపిఎం జిల్లా కార్యదర్శి ఆమదాల మల్లారెడ్డి హెచ్చరించడం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ కార్యదర్శి రవీందర్, సభ్యులు ఇస్తారితో కలిసి సత్తిరెడ్డి మాట్లాడారు. నర్సింహులు 15 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ సేవలు అందిస్తున్నారన్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఆర్ఎంపీలతో ఒక గ్రూపు తయారు చేసుకుని తన ఆసుపత్రికి పేషెంట్లను తీసుకురాని వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఐనాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పొడిశెట్టి నర్సింహులు సుమారు గత 16-17 సంవత్సరాల నుండి పొడిశెట్టి నర్సింహులు అంటే ఆర్ఎంపీగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నర్సింహులు అయినట్టయినే అక్షర హాస్పిటల్కు సంబంధించిన సంతోష్ కుమార్కు పేషెంట్లను పంపనందుకు కక్షపూరితంగా ఆయన కావాల్సుకొని ఈరోజు ఆయనను హింసించడం కోసం, ఆయనను మానసికంగా వేధించడం కోసం ఇక్కడ సంఘాలను, కొంతమంది డాక్టర్ సంఘాలను సంప్రదించి ఆయన ఒక ప్రత్యేకంగా ఈ ఆర్ఎంపీ డాక్టర్లు అందరినీ ఒక గ్రూప్ ద్వారా అందరిని ఆయన బందీ చేసుకొని వాళ్ళను వేధింపులకు గురి చేసి అందరితో మాట్లాడుతూ నాకు ఎవరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేరు అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నావో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నువ్వు గతంలో ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఇప్పటికైనా నీ ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసి నీకు నిజంగా రాజకీయాలు చేయాలి అనిపిస్తే హాస్పిటల్ పక్కన పెట్టి నువ్వు రాజకీయాలు చేస్తే మంచిదని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఐనాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి పొడిశెట్టి నరసింహులు అంటే ఆర్ఎంపీ డాక్టర్ను ఈ చేర్యాల అక్షర హాస్పిటల్ డాక్టర్ సంతోష్ కుమార్ గారు వేధిస్తున్నారని నిన్న మల్లారెడ్డి గారు ఆ వేధింపులు మానుకోవాలని చెప్పింటే అక్కడ ఉన్న డాక్టరు లేనిపోయిన ఆరోపణలు మల్లారెడ్డి గారి మీద చేశారు. ప్రధానంగా అందులో ఏంటంటే SC/ST యాక్ట్ కేసు పెట్టి ఇచ్చారని చెప్తున్నాడు. కానీ అసలు కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ హాస్పిటల్ నిర్మాణంలో పనిచేసేటువంటి ఎస్సీలకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వనప్పుడు వాళ్ళు డబ్బులు చాలాసార్లు తిరిగి విసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈయన వాళ్ళని తిడితే. అంతేగాని మల్లారెడ్డి గారు కానీ ఆ కేసు కానీ ఎటువంటి సంబంధం లేదు. రెండవది ఈయన చేర్యాల్లో మల్లారెడ్డి గారు చందాలు అడుగుతూ ఉన్నాడు, హాస్పిటల్ కొత్త వాళ్ళు పెట్టడానికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు ఆరోపణ చేశారు. వాస్తవానికి మల్లారెడ్డి గారు కానీ సిపిఎం పార్టీ కానీ చేర్యాల్లో ఉన్న హాస్పిటల్తో సంబంధాలు ఉన్నాయి. చాలా హాస్పిటల్ కూడా ఉన్నాయి. గతంలో ఐలే డాక్టర్ కానీ, జ్ఞానేశ్వర డాక్టర్ కానీ మల్లారెడ్డి గారితో మంచి సంబంధాలతో ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇటువంటి ఆరోపణలు చేయలేదు. అంటే ఈ డాక్టరు ఈ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కమిషన్ వసూలు చేస్తుండు కాబట్టి, కమిషన్లు తీసుకొని ఇచ్చి వాళ్ళ దగ్గర పేషెంట్ పంపమంటుండు కాబట్టి దాన్ని మానుకోమని చెప్పినందుకు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు.